పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ దానం నాగేందర్ కేసును స్పీకర్ విచారించనున్నారు. దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ రోజు తుది విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ కొనసాగుతుంది. ఇవాళ దానం నాగేందర్ కేసును స్పీకర్ విచారించనున్నారు. దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ రోజు తుది విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ దానం నాగేందర్ కేసును స్పీకర్ విచారించనున్నారు. దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ రోజు తుది విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్పై ఈరోజు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో మరొకసారి విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో వారిలో 8 మందికి ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్నట్టు కూడా స్పీకర్ గతంలోనే తీర్పిచ్చారు. ఇక మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు, అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈ 2 పిటిషన్లపై మాత్రం ఇప్పటికే అనేక సార్లు స్పీకర్ విచారణ జరిపారు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇటీవల కాలంలోనే దానం నాగేందర్కి సంబంధించిన పిటిషన్తో పాటు కడియం శ్రీహరి పిటిషన్పై కూడా విచారణ జరిపిన తర్వాత ఇప్పటికే కడియం శ్రీహరి పిటిషన్పై విచారణ కంప్లీట్ అయింది. ఆ తీర్పుని రిజర్వ్ చేసింది. ఆ తీర్పు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఈరోజు మరొకసారి దానం నాగేందర్ పిటిషన్ తరపు న్యాయవాదులతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే దానం నాగేందర్పై పిటిషన్ దాఖలు చేసినటువంటి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి, ఇద్దరికి సంబంధించిన న్యాయవాదులు మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. అటువైపు అటు దానం నాగేందర్ తరపు న్యాయవాదులు అటు పిటిషనర్ని ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈరోజు విచారణ కంప్లీట్ తర్వాత వీరిద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పిస్తారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. దీంతో పాటు ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఇప్పటికే స్పీకర్ తీర్పై అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 4 వారాలు సమయం ఇచ్చింది. ఈ 2 పిటిషన్లపై కూడా ఎందుకు మీరు తాత్పర్యం చేస్తున్నారు, ఇప్పటికైనా ఈ 2 పిటిషన్లపై ఏదో ఒక తీర్పు ప్రకటించాలి, అది కూడా సానుకూలంగా ఉండే విధంగా చూడాలంటూ కూడా గత విచారణలోనే సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్కి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక స్పీకర్కి ఇచ్చినటువంటి గడువు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు స్పీకర్ ముగియడంతో త్వరగతిన ఈ విచారణ మొత్తం కూడా కంప్లీట్ చేసే దిశగా స్పీకర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు మరొకసారి అటు దానం నాగేందర్ పిటిషన్పై కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఈ 2 పిటిషన్లకు సంబంధించిన విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.